ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 883 మంది 4వ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, తపాలా సహాయకుల ఎదురుచూపులు ఫలించాయి. వారిని తెలంగాణలోకి తీసుకునేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. వారందరి నియామకాల సర్దుబాటుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ దస్త్రాన్ని కేసీఆర్ ఆమోదానికి పంపింది. ఉద్యోగుల విభజనలో భాగంగా కమలనాథన్ కమిటీ తెలంగాణకు చెందిన దాదాపు 1000 మంది 4వ తరగతి ఉద్యోగులు, అదే కేటగిరీలో ఇతర ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సచివాలయ శాఖాధిపతుల కార్యాలయాల్లో వారు పనిచేస్తున్నారు. తమకు ఏపీలో పనిచేయడం ఇష్టం లేదని, తెలంగాణలో నియమించాలని కోరుతూ వారంతా కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఏపీ ఉద్యోగులు అమరావతికి కార్యాలయాల్ని తరలిస్తుండటంతో వారు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము వెళ్లబోమంటూ 4వ తరగతి ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసి తమను తెలంగాణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఆయన ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా వారందరినీ తెలంగాణలో నియమించేందుకు అంగీకరించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. తెలంగాణ సర్కారు అంగీకరిస్తే 4వ తరగతి ఉద్యోగులను పంపించేందుకు అభ్యంతరం లేదని ఏపీ సీఎస్ తెలిపారు. రాజీవ్ శర్మ పునర్వ్యవస్థీకరణ విభాగం అధికారుల నుంచి సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉద్యోగుల జాబితా తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 233 మంది, శాఖాధిపతి కార్యాలయాల్లో 650 మందికి పైగా తెలంగాణకు చెందిన ఉద్యోగులున్నట్టు ఎస్ఆర్ విభాగం నివేదికిచ్చింది. వారందరినీ తెలంగాణలో నియమించేందుకు తెలంగాణ సీఎస్ ముఖ్యమంత్రికి సిఫారసు చేయగా ఆయన ఆమోదం తెలిపారు. నియామకాల దస్త్రాన్ని ఆర్థిక శాఖకు పంపించారు. అధికారులు నియామకాల దస్త్రం సిద్ధం చేసి దస్త్రాన్ని సీఎస్ కు పంపారు. ఆ దస్త్రాన్ని సీఎస్ ఆమోదించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ఆ ఉద్యోగులను వివిధ కార్యాలయాలకు కేటాయిస్తారు. తెలంగాణ సర్కారు ఉత్తర్వులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగులను రిలీవ్ చేయనుంది.